So I'll just moisture your skin. Close your eyes. దీంట్లో కూడా మాయిశ్చరైజర్స్లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్ అండి. ఆల్వేస్ మనం అందరికీ ఒకటే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టలేము. సో ఆయిలీ స్కిన్కి డిఫరెంట్గా, డ్రై స్కిన్కి డిఫరెంగా. సో నేను ఐఎమ్ యూజింగ్ ఎంబ్రాలిసిస్. దిస్ ఇస్ మై ఫేవరెట్ క్రీమ్. దిస్ హ్యాస్ లైక్ ప్రైమర్ అండ్ క్రీమ్. సో నార్మల్గా అయితే డ్రై టు నార్మల్ స్కిన్కి యూజ్ చేస్తాము, బట్ ఆయిలీ స్కిన్కి కూడా క్వాంటిటీని బట్టి వీ కెన్ యూజ్ ఇట్. లిటిల్ బిట్ తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇట్ వోంట్ లుక్ ఆయిలీ. మీరు చాలామంది సెలబ్రిటీస్కి చేశారు, సో ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరు చాలా టైం ఎక్కువ తీసుకుంటారు మేకప్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి, పిక్చర్స్ తీసుకోవడానికి. కొంతమంది చాలా క్విక్గా ఉంటారు, లైక్ లక్ష్మీ మంచి లాగా చాలా క్విక్గా మేకప్ అయిపోవాలి, చాలా క్విక్గా ఉంటారా? యా, అన్ని తను చాలా ఫాస్ట్. ఏ పంచ్ చేసినా కూడా చాలా ఫాస్ట్. అలాగే తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే వర్క్ కూడా అలాగే ఉండాలని. సో నాకు మేడంకి మ్యాచ్ అయింది అదొక్కటి ఎక్కువ. సో వీఆర్ వెరీ క్విక్ అనమాట. అండ్ గర్ల్స్ ఎక్కువ ఉండాలని కోరుకుంటారు చుట్టూతా ఎక్కువ. యా, ఎప్పుడు వాళ్ళనే మోటివేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం ఏం పెడుతున్నాం? మనం ప్రైమర్ పెడుతున్నాము. ఇట్స్ అ పోర్ మినిమైజర్ ప్రైమర్ బికాస్ షీ హ్యావ్ లిటిల్ బిట్ పోర్స్. సో ఇది ఏం చేస్తుందంటే స్మూతన్ అవుట్ చేస్తుంది ఫైన్ లైన్స్, పింపుల్స్ అండ్ పోర్స్ ఇవన్నీ మినిమైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ టెక్స్చర్ కొద్దిగా స్మూత్ చేస్తుంది. సో ఇది పెట్టడానికి కూడా ఏదైనా స్పెషల్ టెక్నిక్ ఉంటుందా? ఇదే యాంగిల్లో పెట్టాలి, డాట్స్ పెట్టి పెట్టాలి అట్లా ఏముండదు, బట్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అండ్ ఎక్కువ బ్లెండ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మసాజ్ చేయకుండా అంటే ఫస్ట్ పెనిట్రేషన్ అయిపోవాలి అది. అట్లానే మనం బాగా రబ్ చేయొద్దు దాన్ని, రింకిల్స్ ఫామ్ అవుతాయి ఎక్కువ రబ్ చేస్తే. స్మూత్గా అప్లై చేయాలి. అండర్స్టూడ్. పెనిట్రేషన్ కూడా అయ్యేటట్టు చూడాలి మాయిశ్చరైజర్ అయితే. ఓకే, బట్ ప్రైమర్ వీ కెన్ జస్ట్ అప్లై ఆన్ ద జస్ట్ లేయర్ లాగా, బికాజ్ ఇట్స్ ఫిల్లింగ్ ద గ్యాప్స్ కదా. కరెక్ట్. సో జస్ట్ ఇట్లా స్మూత్గా అప్లై చేస్తే సరిపోతుంది. సో నౌ వీఆర్ యూజింగ్ కన్సీలర్. కన్సీలర్ మనం స్పెషలీ టు హైడ్ అవర్ బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ అండ్ ఐ సర్కిల్స్ని హైడ్ చేయడానికి వాడతాము. బట్ చాలామందికి కన్సీలర్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకొకటి కలర్ కరెక్షన్, స్పెషల్గా డార్క్ అండర్ ఐస్ ఉన్నప్పుడు ఎలాంటి, మన ఇండియన్ స్కిన్కి ఎలాంటి కలర్ కరెక్షన్ కన్సీలర్స్ వాడాలనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే మనం ఆరెంజ్, మన స్కిన్ టోన్ చాలా వీటిష్ టోన్లో ఉంటుంది, మన అండర్ టోన్ వచ్చేసి ఆరెంజ్లో ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ట్యాన్ మన మెయిన్ షేడ్లో రావాలంటే కొద్దిగా ఆరెంజ్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అది డిపెండ్ ఆన్ ద పిగ్మెంటేషన్, డిపెండ్ ఆన్ ద ట్యాన్, మనం ఎంత ఆరెంజ్ వాడాలని. అలానే ఆరెంజ్ వాడమంటే చాలామంది ఎక్కువ ఆరెంజ్ వాడేస్తారు, దానివల్ల వాళ్ళ స్కిన్ అంతా బాగా ఆరెంజ్ కనిపిస్తుంది. సో ఎంత అవసరమో అంతే